స్థానిక 42వ డివిజన్ మున్సిపల్ కాలనీ రత్నంపేట ప్రియదర్శిని చెవిటి మూగ పిల్లల ఆశ్రమంలో స్థానిక డివిజన్ ఇన్ఛార్జ్ నామనవాసు ఆధ్వర్యంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో వైఎస్ఆర్సీపీ సిటీ మాజీ కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ పాల్గొన్నారు. స్థానిక ప్రియదర్శిని చెవిటి మూగ పిల్లల ఆశ్రమంలో జెండా వందనం అనంతరం డాక్టర్ గూడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ మన రాజ్యాంగం గొప్పదని, మన రాజ్యాంగం వాళ్లే ప్రజలంతా సుఖశాంతులతో ఉన్నారన్నారు. ప్రియదర్శిని ఆశ్రమంలో పిల్లలను చూస్తుంటే కన్నీరు వస్తుందన్నారు. ఉదాత్తమైన సేవలకు ప్రతిరూపం ప్రియదర్శిని ఆశ్రమం అన్నారు. ఇటువంటి సేవలు అందించడం మానవత్వానికి ప్రతిరూపమని నిర్వాహకులైన స్వప్నను అభినందించారు. పిల్లలకు బిస్కెట్లు, చాక్లెట్లు పంపిణీ చేశారు. అనంతరం పిల్లలతో గడిపి అల్పాహారం వడ్డించారు. వార్డు ఇన్ఛార్జ్ నామనవాసు, వైఎస్ఆర్సీపీ నాయకులు తగరం సురేష్, సాంబా, వంకాయల సత్యబాబు, పాలూరి శ్రీనివాస్, ప్రియదర్శిని ఆశ్రమం ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగం ప్రపంచంలో కల్లా అతిపెద్ద రాజ్యాంగం. లిఖితపూర్వకంగా రాసిన రాజ్యాంగం ఏదైనా ఉందంటే ప్రపంచంలో అది భారతదేశ రాజ్యాంగమే. ఎంత గొప్పది అంటే మన పక్కనే ఉన్న పాకిస్తాన్ ఇప్పటికీ మిలిటరీ రూల్లో మగ్గుతుంది. మన రాజ్యాంగం ఎంత గొప్పది అంటే మనం అన్ని ఆటపోట్లు ఏమీ లేకుండా చక్కగా స్వయం పరిపాలన చేసుకుంటూ ఆనందంగా గడుపుతున్నాం. ఇదంతా కూడా మనకి మన పితామహుడు శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి దీవెన వల్లే, ఆయన చేసిన పటిష్ట రాజ్యాంగం వల్లే, ఆయన మేధాశక్తితో రూపొందించిన ఈ రాజ్యాంగం వల్లే మనమంతా ఈరోజు కూడా సుసంపన్నంగా ఆనందంగా ఉన్నాం.